హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళైతే అడిగారనమాట. నేను వచ్చేసి యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. ముందుగా అందరికీ థ్యాంక్స్ అనమాట. సో దాంట్లో అయితే కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. మనం వీడియోకి థంబ్నెయిల్ ఎలా సెట్ చేయాలనేసి కామెంట్ అయితే చేశారు. సో అందుకనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మన వీడియోస్కి థంబ్నెయిల్ అయితే ఎలా ఇవ్వాలనేసి తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళ కోసమే అనమాట నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అలాగే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనే వీడియో పెట్టాను అన్నాను కదా, అదైతే థంబ్నెయిల్ అస్సలు క్రియేట్ చేయడం రాని వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ఒకసారి చూడండి, చాలా మంచిగా అయితే థంబ్నెయిల్స్ అయితే వస్తాయన్నమాట. డెఫినెట్గా నేనైతే షూర్గా 100%గా చెప్తున్నాను. థంబ్నెయిల్స్ అసలు క్రియేట్ చేయడం రాని వాళ్ళకు కూడా చాలా ఈజీ ప్రాసెస్ అయితే చెప్పాను అనమాట. చాలా నీట్గా వస్తాయి థంబ్నెయిల్స్ కూడా, హైలైట్గా అయితే వస్తాయన్నమాట. పెద్ద పెద్ద క్రియేటర్స్ థంబ్నెయిల్స్ పెడతారు కదా, అట్లా అయితే వస్తాయి థంబ్నెయిల్స్ వచ్చేసి, చాలా బాగా వస్తాయి. డెఫినెట్గా ఒకసారి ఆ వీడియోని చూసి మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోని చూసి చూడండి. ఒకసారి మీకు డెఫినెట్గా ఖచ్చితంగా అయితే మంచిగా యూజ్ అవుతుంది. థంబ్నెయిల్స్ అస్సలు చేయడం రాని వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో వచ్చేసి మన వీడియోస్కి మనం థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేది ఎలాగనేసి సపరేట్ వీడియో పెట్టాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసేటప్పుడు మనం చేసిన థంబ్నెయిల్ని వీడియోకి ఎట్లా సెట్ చేస్తాము అనేసి అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్స్లోనే అడిగారని చెప్పాను కదా, కామెంట్ అయితే చేశారనమాట. మీరు వీడియోస్కి థంబ్నెయిల్ ఎలా సెట్ చేయాలో చూపించండి, వీడియో చేయండి అనేసి అయితే చేశారు. సో అందుకనేసి చేస్తున్నాను అనమాట. ముందే చెప్తున్నాను, మీకు తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు మాత్రం వీడియోని అయితే చూడండి అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా మనము యూట్యూబ్ అయితే ఓపెన్ చేసేయాలి. యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోని ఎట్లా అప్లోడ్ చేస్తామో అంతే అనమాట. సో థంబ్నెయిల్ ఎలా సెట్ చేయాలో అదొకటే చూపించేస్తాను. వీడియో ఇక్కడ కింద 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, హోము, షార్ట్స్, సబ్స్క్రిప్షన్, అలాగే యూ ఛానల్ అనమాట. అది మధ్యలో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. వీడియో అప్లోడ్ చేయాలంటే ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తాడు. వీడియో, షార్ట్స్, లైవ్, కమ్యూనిటీ పోస్ట్స్ అవి అయితే ఇస్తారు కదా. సో మనం షార్ట్స్ అప్లోడ్ చేయాలంటే షార్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. వీడియోస్ అప్లోడ్ చేయాలంటే లాంగ్ వీడియో మీద అయితే క్లిక్ చేసేయాలి. సో నేను ఇప్పుడు థంబ్నెయిల్ ఎలా సెట్ చేయాలనేసి లాంగ్ వీడియోకి చూపిస్తున్నాను కాబట్టి ఆ వీడియోస్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. వీడియోస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఏదైతే పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని అయితే మనమైతే అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇట్లా అయితే వస్తుంది అనమాట. ఇట్లా రాగానే ఏం చేయాలంటే మనం ఇక్కడ కింద కనిపిస్తుంది కదా నెక్స్ట్ అనేసి, రైట్ సైడ్ కార్నర్లో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇట్లా మన అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. అక్కడ అన్ని ఫిల్ చేయమనేసి, అంటే టైటిల్, డిస్క్రిప్షను, ఇట్లా అన్ని ట్యాగ్స్ ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో పైన మనకి మన పిక్చర్ పైన కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్, ఇది వచ్చేసి లిస్టెడ్ అది పెట్టాలన్నమాట. మనం పబ్లిక్ చేసుకోవాలా, అన్లిస్టెడ్ పెట్టాలా, ప్రైవేట్ పెట్టుకోవాలని అది మన ఆప్షన్ అనమాట. సో మనకి పైన పిక్చర్లో పెన్సిల్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజెస్ అయితే వస్తాయి. ఇమేజెస్ వచ్చిన తర్వాత మనము థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ థంబ్నెయిల్ని అయితే దానిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకి వీడియోకి థంబ్నెయిల్ అనేది వస్తుంది. క్లిక్ చేయగానే అక్కడ డన్ కనిపిస్తుంది కదా పైన, ఆ డన్ అయితే క్లిక్ చేసేయాలి. క్లిక్ చేయగానే అక్కడ థంబ్నెయిల్ అనేసి వీడియో మీద అయితే వస్తుంది అనమాట. మనం ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నామో దానికైతే ఆ థంబ్నెయిల్ అనేసి సెట్ అయిపోతుంది. ఇక్కడ మనం పైన డన్ని క్లిక్ చేయగానే ఆ వీడియోకి అయితే ఇందాక ఆ పిక్చర్ అయితే ఉండదు కదా, మనం చేసిన థంబ్నెయిల్ అయితే ఉండదు కదా, ఒకసారి అట్లా రిఫ్రెష్ చేయగానే మన థంబ్నెయిల్ అయితే వీడియోకి అయితే సెట్ అయిపోయింది అనమాట. సో సింపుల్గా ఇలా అయితే మనం చేసిన థంబ్నెయిల్స్ని వీడియోకి అయితే ఇట్లా సెట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అక్కడ వీడియోకి అట్లా థంబ్నెయిల్ సెట్ చేసుకున్న తర్వాత మనం కింద టైటిల్, అలాగే కింద డిస్క్రిప్షను, మనము వీడియోని అన్లిస్ట్లో పెట్టుకోవాలా, ప్రైవేట్లో పెట్టుకోవాలా, పబ్లిక్లోనే పెట్టి పోస్ట్ చేసుకోవాలా, ఇట్లా ఆప్షన్స్ అయితే అన్నీ ఇస్తాడు కదా. అన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ మనం టైటిల్ అంతా మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో ఆ టైటిల్ అంతా ఇచ్చేసిన తర్వాత మామూలుగా మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా అన్లిస్ట్లోనే పెట్టేసి అప్లోడ్ చేసుకోండి, ప్రైవేట్లో పెట్టద్దు, అలాగే పబ్లిక్లో పెట్టి కూడా అప్లోడ్ చేయొద్దు. అన్లిస్ట్లో పెట్టేసి అప్లోడ్ చేసేసిన తర్వాత వీడియో అప్లోడ్ అయిన తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళి మనము అక్కడ ట్యాగ్స్ అవన్నీ ఇచ్చేసి వీడియోని పబ్లిక్ చేస్తే అప్పుడైతే మంచిగా అయితే వ్యూస్ వస్తాయన్నమాట. ఈలోపు ఏంటంటే యూట్యూబ్ అనేసి కొంచెం వీడియోని
యూట్యూబ్కి అర్థమవుతుంది అనమాట. అది మనం అన్లిస్ట్లో పెడితే తర్వాత మనం అన్లిస్ట్లోంచి తీసేసి పబ్లిక్లో పెట్టేసి తర్వాత అయితే మనం ఎడిట్ చేసి డన్ అని నొక్కేసి అక్కడ సేవ్ చేసేస్తే వీడియో అయితే పబ్లిక్ అయిపోతుంది. సో ఇక్కడ మనం టైటిల్ ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే థంబ్నెయిల్ ఇచ్చేసి డైరెక్ట్గా వీడియోని నెక్స్ట్ అని నొక్కేసి పోస్ట్ చేసేసి వీడియో పోస్ట్ అయిన తర్వాత వైటీ స్టూడియోలో అయినా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అట్లనే మనం థంబ్నెయిల్ కూడా వైటీ స్టూడియోలోనే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాకపోయినా ఊరికట్లా మనం వీడియో నొక్కేసి వీడియోని అప్లోడ్ చేసేస్తే ఫస్ట్ ఆ థంబ్నెయిల్ కానీ డిస్క్రిప్షన్ టైటిల్ మొత్తం ఎవ్రీథింగ్ కూడా అన్నీ వైటీ స్టూడియోలో చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు ఇక్కడైనా చేసుకొని డైరెక్ట్గా వీడియోని అప్లోడ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ వీడియోని అప్లోడ్ చేసేసి వైటీ స్టూడియోలోకి వెళ్ళేసి అక్కడైనా చేసుకోవచ్చు అనమాట. వీడియో మనం నార్మల్గా వీడియో అప్లోడ్ చేసేసి వైటీ స్టూడియోలో ఎలా చేసుకోవాలనేసి నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో చేసి పెడతాను చూడండి. సో ఇట్లా అయితే మనం థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. నేను ముందే చెప్పాను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేసి. మీకు కనుక తెలిస్తే వీడియోని అయితే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు మాత్రమే చూడండి. నేనైతే ఈ విధంగా అయితే పెడతాను అనమాట. అందరూ చాలామంది ఇట్లానే పెడతారు. నేను వచ్చేసి ఏంటంటే ఈ టైటిల్ ఈ డిస్క్రిప్షన్ అన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వను అనమాట. వీడియోని అప్లోడింగ్ పెట్టేసి వీడియో అప్లోడ్ అయిన తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళేసి అందులో అయితే అన్నీ ఇచ్చేస్తానమాట. అంతవరకు వీడియో వచ్చేసి అన్లిస్ట్లోనే ఉంటుంది. నేను అన్ని డీటెయిల్స్ టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత వీడియోని పబ్లిక్లోకి అయితే పెట్టేస్తానమాట. సో ఇంక ఇట్లా అన్నీ ఇక్కడే మీకు చూపించడం కోసమని ఇక్కడే పెడుతున్నాను. డిస్క్రిప్షన్ టైటిల్ అన్నీ ఇక్కడ పెట్టేసి పైన నెక్స్ట్ అనేసి అయితే నొక్కాలన్నమాట. మనం నెక్స్ట్ నొక్కితే ఇక్కడ కామెంట్స్ ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి, అన్నీ మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడే ఉంటాయి కదా. సో ఇంక నేను ఇక్కడే పెట్టేసేసి మీకు చూపించడం కోసమని ఇక్కడ పెడుతున్నాను. నేను నార్మల్గా అయితే వైటీ స్టూడియోలో పెట్టుకుంటానని చెప్పాను కదా, అక్కడే పెడతాను అనమాట. సో ఇంక ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఇట్లా ఇచ్చేయాలన్నమాట. మనము ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేస్తే మన వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇంక వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే వైటీ స్టూడియోలోకి వెళ్ళేసి అయితే కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే వీడియోకి అయితే థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవాలి. అలాగే మనం లాంగ్ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి, షార్ట్ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇంకొక వీడియో చేస్తాను చూడండి. సో మన వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. వీడియోస్లోకి వెళ్ళేసి యువర్ వీడియోస్లోకి వెళ్తే కనిపిస్తుంది వీడియో అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనమైతే యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ అయితే ఇవ్వాలన్నమాట. సో అదనమాట గైస్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది. సో బాయ్ గైస్.